నమస్తే. నేను మీ బాబీ వర్ధన్. బీబీసీ వాచ్ ఛానల్లోని ఓల్డ్ ఈజ్ గోల్డ్ వెండి తెర ముచ్చట్లు కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ అన్నపూర్ణ సంస్థ నిర్మించిన ఒకానొక అద్భుత చిత్రం గురించి నేను మీతో మాట్లాడబోతున్నాను. దీన్ని అద్భుతమని ఎందుకు అంటున్నానంటే, ఒక కొత్త ప్రయోగానికి వారు నాంది పలికారు. అదే అక్కినేని నాగేశ్వరరావు గారితో ద్విపాత్ర అభినయం చేయించడం. ఈ సినిమాతోనే ఏఎన్ఆర్ గారు డబుల్ రోల్ ప్లే చేయటం అనేది వచ్చింది. ఆ తర్వాత చాలా సినిమాలు చేశారు. చాలా బ్యానర్స్లో వేరు వాళ్ళు కూడా చేశారు. అంటే ద్విపాత్ర అభినయం ప్రారంభమైన సినిమాగా దీన్ని ఎక్కువ చెప్పుకుంటారు. నిర్మాత దుక్కిపాటి మధుసూదనరావు వారు మిత్ర బృందం దీన్ని చేశారు. దర్శకునిగా మాత్రం ఆదుర్తి సుబ్బారావు గారిని తీసుకొచ్చాం. సో ఆయన కూడా మంచి మంచి సినిమాలు తీస్తున్నారు. కథనం అప్పటికే బాగా ప్రాచుర్యం పొందిన పాత్రికేయులు, జర్నలిస్ట్, అలాగే మంచి రచయిత గోరా శాస్త్రి గారిని కథ రాయించారు. ఆయన ఎక్కువ సాహిత్యాన్ని అందిస్తూ ఉంటారు కదా, అంటే మూల కథ ఆయనతో రాయించారు. ఇక స్క్రీన్ ప్లే విషయంలోకి వచ్చేసరికి ఈ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా, ఆ తర్వాత కళా తపస్విగా మారిన విశ్వనాథ్ గారు దీంట్లో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు. ఆయన నిర్మాత దుక్కిపాటి మధుసూదనరావు గారు వీళ్ళిద్దరు కూర్చొని స్క్రీన్ ప్లే రాశారు. ఇక మాటలు ఎవరు అనుకుంటే వెంటనే గుర్తొచ్చిన పేరు ఆత్రేయ. ఆదుర్తి గారు చెప్పిన మాట. కానీ ఆత్రేయ గారితో ఉన్న ఒక పేచీ ఏంటంటే, ఆయన గొప్పగా మాటలు రాస్తారు కానీ ఆలస్యంగా రాస్తారు. ఇక్కడ టైం కూడా ఒక ఫ్యాక్టర్ కనుక ఆయనతో పేచీలు వస్తాం ఎందుకులే అని చెప్పి, పైగా ఆయనకి కొంచెం రోషం రావడానికి కూడా ఒక కొత్త రచయితని పరిచయం చేస్తే బాగుంటుందని చెప్పి బాపట్లలో వైద్య వృత్తిలో ఉన్న డాక్టర్ కొర్రపాటి గంగాధరరావు గారు, ఆయన మంచి మంచి నాటకాలు ఆయన రాసేవారు, ఆయనకి మాటలు రాయించారు. సో అద్భుతంగా రాశారు. ఆయన మాటలు, కొర్రపాటి గంగాధరరావు గారు రాసిన మాటలు రాసిన సినిమా ఇదే మొదటిది, ఆఖరిది కూడా. ఒక సంగీతం సాలూరి రాజేశ్వరరావు గారు అద్భుతమైన బాణీలు సమకూర్చారు. మనం చివరిలో దాని గురించి మాట్లాడతాం. ఇక పాటలు రాసింది ఆరుద్ర, శ్రీశ్రీ, దాశరథి, కొసరాజు గారి గురించి ప్రత్యేకంగా చెప్పాలి. మనం అప్పట్లో 50s 60sలో 70s ఆ మాటకు వస్తే ప్రతి సినిమాలో ఏదో ఒక సందర్భంలో కొసరాజు గారి పాట, అది జానపదమైన ఉండాలి, భక్తి రసమైన ఉండాలి. ఆయన అన్ని రసాలు రాయడానికి సిద్ధంగా ఉంటారు కనుక ఆయనతో కూడా ఒక పాట, లేకపోతే హుషారైన పాట కూడా రాయాలంటే కొసరాజు గారిని సంప్రదించేవాడు. సో ఆయన జానపదాలకి పెట్టింది పేరైనప్పటికీ మిగతా రసాలను కూడా అద్భుతంగా పండించే ఒకానొక అరుదైన కవిగా ఆయన పేరు చెప్పుకుంటారు. ఆయన కూడా ఒక పాట రాశారు. ఇక నేపథ్య సంగీతం విషయంలో ఘంటసాల మాస్టారు, పిబి శ్రీనివాస్ గారు, అలాగే పి సుశీలమ్మ, అలాగే మాధవపెద్ది సత్యం గారు కూడా ఈ సినిమాలో పాట పాడారు. ఇక ముఖ్యమైన తారాగణ విషయంలోకి వచ్చేసరికి నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారు 2 పాత్రలు వేశారు. వారికి జంటగా ఒక ఆవిడ రాజసులోచన, మరొక ఆవిడ ఈవి సరోజ అనేవాడు వచ్చారు. శారద గారిని ఈ సినిమాకి ఏఎన్ఆర్ చెల్లెలుగా తీసుకుని మొట్టమొదటిసారి, అంటే డెబ్యూ సినిమా ఇది ఆవిడకి. గుమ్మడి గారు ఉన్నారు దీంట్లో, రాలంగి వెంకటరామయ్య గారు, రమణారెడ్డి గారు, సూర్యకాంతమ్మ, అల్లు రామలింగయ్య గారు, జీవరలక్ష్మి గారు గతంలో హీరోయిన్గా చేసి చాలా పేచీలు పెట్టారు ఆవిడని, పద్మనాభాన్ని, పొట్టి ప్రసాదం కూడా ఈ సినిమాలో ప్రధాన తారాగణంగా మనం చెప్పుకోవాలి. ఇంకా చిన్న చిన్న పాత్రలు కొన్ని ఉండొచ్చు. ఇక ఈ సినిమాకి సంబంధించి చాలా విశేషాలు ఉన్నప్పటికీ మనకు సమయాన్ని బట్టి కొన్ని విశేషాలనైనా మనం మాట్లాడుకున్నాం. ఒకటి ఏంటంటే 1957లో అప్పటికే బెంగాలీలో తాషీర్ గర్ అని ఒక సినిమా వచ్చింది. దానిని ఆల్మోస్ట్ అలా ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో కథ ఆఫ్కోర్స్ అని చెప్పి మన గౌరా శాస్త్రి గారికి చెప్పి రాయించారు. ఆ సినిమాకి రీమేక్గా వచ్చింది ఈ ఇద్దరు మిత్రుల సినిమా. ఆ తర్వాత కాలంలో ఊర్వశిగా వచ్చిన శారదమ్మ గారిని ఈ సినిమాలో ఇంట్రడ్యూస్ చేశారు. దీనికి కూడా ఏఎన్ఆర్కి సిస్టర్గా ఒక మంచి యాక్ట్రెస్ కావాలని చెప్పి అప్పట్లో ప్రకటన ఇచ్చారట పేపర్లో. నటీనటులు కావాలని ఇస్తారు కదా, దాంట్లో ఏఎన్ఆర్కి చెల్లిగా చేయడానికి ఒక పాత్రకి కావాలి అని చెప్పి ప్రకటన ఇస్తే చాలామంది అమ్మాయిలు అప్లై చేశారట. కానీ ఆదుర్తి సుబ్బారావు గారు
శారద గారిని చూసి ఈ అమ్మాయి అయితే బాగుంటుంది, ఫేస్ మైల్డ్గా ఉంది అని చెప్పి ఆవిడని ఎంపిక చేశారంట. సో అలా కలిసి వచ్చిన అదృష్టం మన వెండి తెరకు ఒక గొప్ప మహానటిని, ఊర్వశి అంటే సాధారణం కాదు, హ్యాట్రిక్ తీసుకున్నారు ఆవిడ, గొప్ప గొప్ప పాత్రలు చేశారు. సో ఆవిడ్ని తీసుకున్నారు. ఇక అక్కినేశ్వరరావు గారు తొలిసారి ద్విపాత్ర అభినయం చేశారు. కానీ ఈ ద్విపాత్ర అభినయానికి ఒక ప్రత్యేకత ఉన్నది. సాధారణంగా ద్విపాత్ర అభినయం అనగానే అన్నదమ్ములు, ఇద్దరు అన్నదమ్ములు ఒక తల్లికి పుడతారు, కాకపోతే ఒకరు వేరే చోట ఇంకొకరు వేరే చోట పుట్టడం మామూలు ఫార్ములా సినిమాలో వస్తుంది. ఏదో ఒక సందర్భంలో వాళ్ళిద్దరు ఫైట్ చేసుకుంటారు, మళ్ళీ తర్వాత అన్నదమ్ములని తెలుసుకుంటారు. సో ఇలాగా లేకపోతే అమ్మాయి గుర్తుపెట్టి ఆయన ఎవరో కాదురా మీ మీ సొంత తమ్ముడనో ఏదో ఒకటి చెప్పడంతో అది రివీల్ అవుతుంది. అది వచ్చిన ఒక ఫార్ములా ఇది. కాకుంటే ఈ సినిమాలో ఏఎన్ఆర్ డబల్ రోల్ చేశారు కదా, అది వాళ్ళిద్దరు అన్నదమ్ములు కాదు, ప్రాణ స్నేహితులు. అంటే స్నేహితులు కూడా ఒకే రూపంలో ఉన్నారు అని అర్థం. మనం అప్పుడప్పుడు అంటూ ఉంటాం కదా, ఒకే రూపంతో ఉన్నవాళ్ళు ప్రపంచం మొత్తం మీద 7 ఉంటారట అనేది. అది నమ్మశక్యం కాదు, తెలియదు కానీ బట్ అలాగా యాదృచ్ఛికంగా వాళ్ళిద్దరూ ఒకే పోలికలతో ఉండటం, తద్వారా వాళ్ళిద్దరూ బాగా ఫ్రెండ్స్ అవ్వటం అనేది ఈ సినిమాలో కొత్తగా చూపించాం. అప్పటికే వెలుగు నీడలు, మాంగళ్య బలం సూపర్ హిట్లు. ఆ తర్వాత మళ్ళీ ఏఎన్ఆర్ కాంబినేషన్ వాళ్ళ దాంట్లో వచ్చిన ఒకనొక సినిమాగా దీన్ని చెప్పుకుంటారు. ఇక శారద గారి గురించి మనం చెప్పుకున్నాము. ఆవిడైతేనే ఈ పాత్ర సరిపోతుంది, గొప్ప న్యాయం చేశారు. ఇక రెండో హీరోయిన్ ఎవరు? రాజసులోచన గారిని ఒక ఏఎన్ఆర్కి జంటగా తీసుకున్నారు. రెండో వారు ఎవరైతే బాగుంటుంది అని అనుకుంటే రకరకాల పేర్లు వచ్చినాయి, కానీ ఎవరైనా కొత్త అమ్మాయిని తీసుకుంటే బాగుంటుంది, ఎందుకంటే ఇది అసలు ప్రయోగంగా కనుక అనుకొని చాలామందికి వెతుకులాడుతున్నారంట, ఎవరెవరు పేర్లు వస్తున్నాయంట, కానీ అది ఫైనల్ అవ్వట్లేదట. ప్రక్కనే వాహిని స్టూడియోలో ఒక షూటింగ్లో పార్టిసిపేట్ చేసిన ఈవి సరోజ అనే ఒక ఆవిడ ఈ షూటింగ్ చూడటానికి వచ్చారట, ఎలా చేస్తున్నారో చూడటానికని. ఆతుల్ సుబ్బారావు గారికి దృష్టి పడిందంట, బాగుంది ఈవినైతే ఎలా ఉంటుంది అనుకున్నారట. తర్వాత దుక్కుపేట గారికి చెప్తే బాగుందండి అన్నారు. అప్పుడు ఏమన్నారో చెప్తే మీ ఇష్టం అది తీసేసుకున్నాం అంటే, అప్పుడు ఈవి సరోజను రెండో జంటగా తీసుకోవటం జరిగింది. ఈ వార్త సావిత్రి గారికి తెలిసిందట. సావిత్రి గారు చాలా ఫీల్ అయ్యారట. అన్నపూర్ణ లాంటి ఒక ప్రెస్టీజియస్ సంస్థలో పనిచేయటం అనేది అదృష్టంగానూ గౌరవంగానూ భావించాలి, నాకు అదృష్టం లేకుండా పోయింది అని బాధపడ్డారట. ఆ తర్వాత తీసిన సినిమాల్లో సావిత్రి గారిని తీసుకున్నారు. అంటే కొన్ని బ్యానర్స్ అంటే కొంతమంది యాక్టర్స్కి సెంటిమెంట్గా కూడా ఉంటుంది కనుక, సో ఈవి సరోజ గొప్పగా సినిమాలు ఆ తర్వాత చేయకపోయినా కూడా ఈ సినిమా మాత్రం గొప్ప పేరు సంపాదించింది ఆవిడికి. ఇక అంజలి గారు వాళ్ళు కూడా కొంచెం ఇబ్బంది పడ్డారట. అది ఇబ్బంది పడటం అంటే మేము పనికి రామా అని అట్లా ఏమనుకోలేదు, కానీ మనం కూడా పాత్ర, ఎందుకంటే ఏఎన్ఆర్ గారు డబుల్ రోల్ చేస్తున్నారంటే ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది దీంట్లో అని చెప్పి వాళ్ళు అనుకుని అలాంటి వాళ్ళు కూడా. ఇక ఈ సినిమాలో ఒక అద్భుతమైన పాత్ర ఒకటి ఉంది, అది గుమ్మడి గారు వేశారు. గుమ్మడి గారు అనగానే సాధారణంగా ఫాదరు లేకపోతే మామ, ఈ పాత్రలకి ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్ అంటాం కదా, అలా చేసేవారు. కానీ ఈ సినిమాలో తేనె పూసిన కత్తి లాంటి విలన్ పాత్ర, అప్పటికి అది కొత్త ఆయనకి. ఆ కథ చెప్పగానే ఆ స్టోరీ తాలూకు, ఆ పాత్ర తాలూకు వైవిధ్యం చెప్పగానే విలన్ అన్నారట ఫస్ట్. సో ఆయన ఉన్న ఆయన రూపం చాలా దీనిగా ఉంటుంది, వాయిస్ కూడా అద్భుతంగా ఉంటుంది. సో అని డైలాగ్స్ ముందు చెప్పించారంట ఎలా ఉంటుందని చెప్పి. ఆయన పంటి బిగుని ఇలా పట్టుకుని విలన్ డైలాగ్ చెప్తారు కదా, అలాగా చెప్పగానే అబ్బో ఈ పాత్రకి మీరే చేస్తారు సార్, ఇంకెవరు చేయలేరని చెప్పి చేస్తే ఆయన ఛాలెంజ్గా తీసుకుని నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్ని మైల్డ్గా కనిపించినా కూడా లోపల కుట్రలు పన్నే పాత్ర కదా అది. సో దాన్ని చాలా బాగా పండించారంట. ఈ సినిమాలో రేలంగి గారికి ఒక పెట్ ఉంటుంది, డాగ్, మన పెంపుడు కుక్క అంట కదా, పెంపుడు కుక్క. దానికి కూడా వీళ్ళు ఆడిషన్స్ లాంటివి చేశారండి. ఎందుకంటే ఆ కుక్కలు ట్రైనింగ్ ఇచ్చిన కుక్కలే చేయాలి సినిమాల్లో, లేకపోతే సడన్గా మనం అనుకున్నదోటి అది వేరే ఒకటి చేస్తే ఆ సీన్ పాడైపోతుంది. పైగా అక్కడ ఏమైనా డిస్టర్బెన్స్ చేస్తే ఇంకా ఇబ్బంది. అందుకని కొంచెం ట్రైన్డ్ డాగ్స్ అయితే బాగుంటాయని చెప్పి చాలా కుక్కలు తీసుకొచ్చారంట మద్రాసులో. అది ఏది నచ్చలేదట. అల్టిమేట్గా రేలంగి గారి సొంత కుక్క,
అంటే ఆయన పెట్టనే తీసుకొచ్చి దాంట్లో, ఎందుకంటే ఆయనకు బాగా మాట వింటది కదా అదైతే. సో, అందుకని ఆ సినిమాలో నటించిన కుక్క గూడా ఒక మంచి పాత్ర గనక, ఆ పాత్ర రేలంగి గారి ఇంట్లోంచి తీసుకొచ్చిన పాత్ర అనమాట. మనకి నాటకాలు అనగానే ఉత్తరాంధ్రలో కేవీ గారని ఒక టాప్ ఆర్టిస్ట్ ఆయన. ఆయన చాలామందికి తర్ఫీదునిచ్చారు. చాలామంది శిష్యులను తయారు చేశారు. సాక్షి రంగారావు గారు ఇలాంటి వాళ్ళందరూ ఆయన దగ్గర తయారైన వాళ్ళే. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో థియేటర్ ఆర్ట్స్ రంగస్థల విభాగంలో ఆయన పనిచేసేవారు స్టేజ్ డైరెక్టర్గా. కేవీ గారని పాపులర్ ఆయన. అసలు పేరు కుప్పిలి వెంకటేశ్వరరావు గారు. ఆయన ఈ సినిమాలో ఒక నలుగురు పాత్ర వేశారట. ఆయన స్వరం అంటే రూపం విషయం పక్కన పెడితే స్వరం మాత్రం అద్భుతం. స్వరం నటన ఇక దానికి ఇంకా అవధులు లేవు. అలాంటి ఆయనకి ఒక చిన్న పాత్ర ఇచ్చారట దీంట్లో. దాన్నే ఆయన మహాప్రసాదంగా వేసుకొని, ఎందుకంటే స్క్రీన్ మీద కొంతమంది రాణిస్తారు, కొంతమంది రాణించలేరు. సో ఈ కొరపాటి గంగాధరరావు గారు మాటలు ఒక ఒక కొన్ని సీన్లు అయిపోయిన తర్వాత విశ్వనాథ్ గారు ఆ డైలాగులను చూశారట. చూసి మంచి ఫ్లో ఉందండి మీకు, మీరు సక్సెస్ అవుతారు దీనిలో, మీరు నాటకాలే అనుకున్నాను కానీ సినిమాలు కూడా బాగానే రాస్తున్నారు అని చెప్పి ఆయన్ని బాగా ప్రోత్సహించారంట. కానీ ఆయనకి ఎందుకో ఆ సినిమాలో అంత బాగా రాలేదు ఆ తర్వాత కాలంలో. ఈ సినిమాలతో రాజేశ్వరరావు గారు అన్నపూర్ణ దీంట్లోకి అడుగుపెట్టారు. ఘంటసాల గారు, తాతినేని చలపతిరావు గారు వీళ్ళందరూ ఆస్థాన మ్యూజిషియన్స్గా ఉంటే, రాజేశ్వరరావు గారిని ఈ సినిమాలో తీసుకుంటే ఆయన అసలు ఈ సంస్థలో వచ్చిన వెలుగు నెడల్లోనే అడుగు పెట్టాలనుకున్నారట. కానీ అప్పుడు ఎందుకో సక్సెస్ కాలేకపోయారు. ఇప్పుడు మాత్రం అది వచ్చేసరికి కసి మీద ట్యూన్స్ చేశారు. ఆ ట్యూన్స్ మనం చివరిలో నేను ఏమేమి సినిమాలు చేశారని మాట్లాడతారు. ఈ దాశరథి గారిని కూడా ఈ సినిమాలో ఇంట్రడ్యూస్ చేశారు గేయ రచయితగా. ఆయన గాలిబ్ గీతాలని ఒక అనువాద ఇది, అంటే గజల్స్ లాగా ఉంటాయి అన్నమాట అవన్నీ. అది అక్కినేని నాగేశ్వరరావు గారికి అంకితం ఇచ్చి ఆ పుస్తకం ఇచ్చినప్పుడు అది అక్కినేని నాగేశ్వరరావు గారికి గుర్తొచ్చిందంట. రికలెక్షన్ చేసుకొని, దీంట్లో కవ్వాలి సాంగ్స్ ఉన్నాయి, ఆ కవ్వాలీస్ మనం దాశరథి గారితో రాయిస్తే ఎలా ఉంటుంది అని చెప్పి అనుకుని ఆయన వారిని పిలిపించి కవ్వాలి సాంగ్స్, దీంట్లో వచ్చే కవ్వాలి సాంగ్స్ వారితో రాయించారట. సో ఆ విధంగా ఇందాక శారద గారు ఇంట్రడ్యూస్ అయ్యారు, ఈవి సరోజ గారు ఇంట్రడ్యూస్ అయ్యారు, గుమ్మడి గారు విలన్ క్యారెక్టర్లో తొలిసారి ఇంట్రడ్యూస్ అయ్యారు. అలాగే రాజేశ్వరరావు గారు ఈ సంవత్సరంలో మొట్టమొదటిసారి పనిచేసి చాలా చాలా కొత్తదనాలు ఉన్నాయి ఈ సినిమాలో. సో దాశరథి గారు కూడా ఈ సినిమా ఆ తర్వాత ఆయన ఎంత రాణించారో మనం ఇంకా ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. సో ఏఎన్ఆర్ రెండు పాత్రలకి ఎలాగా దీన్ని మలచాలి. అప్పట్లో ఈ ట్రిక్స్ ఏమి లేవు కదా, ఎలా చేయాలి అంటే లైటింగ్ వాడి చేయాలా, ఏదో మొత్తానికి ఒక సన్నివేశంలో ఇద్దరు షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారు. అంటే వేరువేరుగా చేస్తే ఏం ప్రాబ్లమే లేదు, కానీ ఎదురుగా నుంచి షేక్ హ్యాండ్ ఇవ్వటం అంటే అది ఛాలెంజింగ్. ఇప్పటి రోజులు కాదు కనుక అది 60sలో జరిగిన ఒక అద్భుతం. సో సెల్వరాజ్ అని కెమెరామెన్, అది సినిమాటోగ్రఫీ ఆయన చూశారు. వారు ఛాలెంజ్గా తీసుకొని మొత్తానికి కొన్ని రకాల చిన్న చిన్న ట్రిక్స్ వాడి వాళ్ళిద్దరు షేక్ హ్యాండ్ తీసుకున్నారు. అదే వాల్ పోస్టర్లో వచ్చింది. అక్కినేని నాగేశ్వరరావు గారికి షేక్ హ్యాండ్ ఇవ్వటం ఏంటి అనేది చాలామంది అప్పట్లో ఆశ్చర్యంగా చెప్పుకున్నారు సినిమా చూడకముందు. సో అదొక దీనిగా తీసుకున్నారు. ఇక ఏఎన్ఆర్కి మిగతా సినిమా అంతా డూప్ కావాలి కదా, ఇద్దరు డూప్లట. చెన్నైలో షూట్ చేసినప్పుడేమో జగన్నాథరావు గారని వారు ఖచ్చితంగా ఆ హైటు అదంతా ఆయనతో చేయించారంట. ఇక మన హైదరాబాద్లో షూట్ చేసినప్పుడు కేవీ రావు గారని ఆయన వాడంట. అంటే అక్కినేని నాగేశ్వరరావు గారి డూపులుగా ఇద్దరు పనిచేశారు ఈ సినిమాలో. ఆ తర్వాత చాలా కాలం వాళ్ళు అక్కడికి వస్తే మన చెన్నైలో తీస్తే ఒకరు, హైదరాబాద్ వస్తే ఇంకొకరు చేయటం కూడా ఆ తర్వాత కాలంలో కూడా కొనసాగిందట. సినిమా అంతా అయిపోయినాక ఫస్ట్ కాపీని కేవీ రెడ్డి గారికి చూపించారట. కేవీ రెడ్డి గారు లేచి నిలబడి ఆదిత్య సుబ్బారావు గారిని గట్టిగా కౌగిలించుకొని, గొప్ప సినిమా తీసావయ్యా, నువ్వు నిలిచిపోతావు అని చెప్పి ఆయన ఆశీర్వదించారంట. ఆ తర్వాత నాగిరెడ్డి చక్రపాణి గారు కూడా ఈ సినిమా చూశారట. చూసి ఇలాంటి సినిమా మన సంస్థలో విజయ సంస్థలో తీస్తే ఎంత బాగుండేదో అని చెప్పి పరోక్షంగా గొప్ప ప్రశంసలు అందించారంట ఆదిత్య సుబ్బారావు గారికి. సో ఇక ఆ సినిమా ఎంత గొప్పగా ఆడి ఉంటుందో మనం చేసుకోవచ్చు.
ఈ సినిమా శతదినోత్సవం అయినప్పుడు విజయవాడలో చేశారంట. అంటే అన్ని చోట్ల 100 డేస్ ఆడింది. సాధారణంగా అప్పటికి అయితే హైదరాబాదు లేకపోతే విజయవాడ. సో విజయవాడలో దీని శతదినోత్సవానికి సంబంధించి టెక్నీషియన్స్ అందరూ చెన్నైలో ఉంటారు. వాళ్ళ కోసం సపరేట్ ఫ్లైట్ వేసి, చార్టర్డ్ ఫ్లైట్ అందరిని తీసుకొచ్చి ఆ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయించి వాళ్ళందరికీ 3 మాసాల జీతాన్ని బోనస్గా ఇచ్చారట. అంటే ఎన్ని లాభాలు వచ్చినాయో, ఆ సినిమాకి ఎంత లాభం వచ్చిందో, లేకపోతే అన్నపూర్ణ సంస్థ అనేది ఎంత ఉదార స్వభావంతో ఉంటుందో అనే దానికి ఒక ఎగ్జాంపుల్ అనమాట ఇది. వాళ్ళందరిని తీసుకురావటం. అప్పుడు మన రాష్ట్రానికి, అంటే ఉమ్మడి రాష్ట్రం కదా, అప్పుడు చెన్నారెడ్డి గారు సీఎంగా ఉన్నారంట. ఆయన్ని చీఫ్ గెస్ట్గా పిలిచారంట. అలాగే కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా వరాహగిరి వెంకటగిరి, వివి గిరి గారు, ఆ తర్వాత రాష్ట్రపతి అయ్యారు కదా, ఆయన్ను కూడా ఆహ్వానించి కొంతమందికి అవార్డులు ఇప్పించారట. ఈ అక్కినేని నాగేశ్వరరావు గారు 2 పాత్రలు వేసిన డూపులు ఉన్నారు కదా, జగన్నాథరావు గారు, పివి రావు గారు, కేవీ రావు, వాళ్ళిద్దరిని కూడా పిలిపించి అక్కినేని నాగేశ్వరరావు గారు 1, అక్కినేని నాగేశ్వరరావు గారు 2 అని చెప్పి పరిచయం చేసి వాళ్ళకు కూడా మంచి 1 మంత్ బోనస్ లాంటిది ఇచ్చారట. ఇక తనెంతో బాగా ఇష్టపడే ముళ్ళపూడి వెంకటరమణ గారు అంటే అక్కినేని నాగేశ్వరరావు గారికి చాలా ఇష్టం. వారిద్దరు కాంబినేషన్లో చాలా సినిమాలు, బుద్ధిమంతుడు అలాంటి సినిమాలు. సో ఆయన్ని అన్నారట, ఇది ఉత్తరే పోకూడదు, సినిమాతో ఇది ఆగిపోకూడదు, మీరు వెండితెర నవల రాయొచ్చు కదా. ఆయన ఫేమస్ ఆ విషయంలో. ఏదైనా ఒక సినిమా సూపర్ హిట్ అయితే దాన్ని నవలగా రాసి మళ్ళీ ప్రింట్ చేసి ప్రాచుర్యంలో పెట్టడం అనేది అప్పట్లో వచ్చిన ఒక ఆనవాయితీ. సో ఆయనతో ఆ నవల రాయించేసి పబ్లిష్ చేస్తే అది కూడా అఖండ విజయం సాధించిందట. ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్న దాని ప్రకారం మద్రాసు నుంచి టెక్నీషియన్స్ అందరినీ పిలిపించి 3 నెలల బోనస్ ఇవ్వడం, డూపులు కూడా మళ్ళీ నెల బోనస్ ఇవ్వడం, ఇవన్నీ చూస్తుంటే ఈ సినిమాకి ఎంత వచ్చింది అనుకుంటున్నాం కదా, 5 లక్షల రూపాయలు ఆ సినిమాకి ఖర్చు పెడితే 5 కోట్ల పైన ఇన్కమ్ వచ్చిందంట, అంటే లాభాలు వచ్చినాయంట. అందువల్లనే అంత సంతోషంగా వాళ్ళు ఈ సినిమా అదే శతదినోత్సవాన్ని సక్సెస్ఫుల్గా చేయగలిగారు. సో ఈ సినిమాని మాటలు లేకపోతే పాటలు ఇవన్నీ బాగా సమకూరినాయి కనుక ఈ సినిమా బాగా ఆడింది. ఇక రాజేశ్వరరావు గారు అనగానే అందరూ అనుకునేది గొప్ప గొప్ప పాటలు ఉంటాయని చెప్పి, అది దానిగానే అనిపించింది. దాంట్లో శ్రీశ్రీ గారు అనగానే విప్లవం అది ఎంత అనుకుంటాం కదా, అలాంటిది ఆయన ఒక ప్రేమగీతం రాయటం అంటే చాలా ఆశ్చర్యంగా. ఆ పాటే పాడవేల రాధికా ప్రణయ సుధా గీతికా పాడవేల రాధికా. ఈ పాటను శ్రీశ్రీ రాశారంటే ఎవరన్నా నమ్ముతారా? అలాగే హలో హలో అమ్మాయి, పాత రోజులు మారాయి, ఆడపిల్ల అలిగినచో వేడుకొనడు అబ్బాయి. ఈ పాట కూడా దాంట్లోది. అలాగే ఇంకో మంచి డ్యూయట్, ఈ ముసి ముసి నవ్వులు విరిసిన పూలు గుసగుసలాడెను ఎందుకో, ఈ పాట. ఇంకా కవ్వాలిలాగా వచ్చే సాంగ్ ఒకటి ఉంది, ఖుషీ ఖుషీగా నవ్వుతూ చలాకి మాటలు రూవుతూ హుషారుగా ఉందాములే నిశా కనుల దానా, అది కూడా దాంట్లోది. ఇక ఆరుద్ర గారు రాశారు, మన ఆరుద్ర గారు కాదు, కొసరాజు గారు ఒక పాట రాశారని చెప్పాం కదా. ఆయన భక్తి గీతాలను జానపద గీతాలను రాస్తారు. ఓ రామ నీ నామం ఎంతో రుచిరా, ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా. ఇది వారు రాస్తే కొసరాజు గారు మాతో పెద్ది సత్యం గారితో ఈ పాట పాయించారు. మీకు ఈ ఇద్దరు మిత్రులు సినిమా యూట్యూబ్లో దొరుకుతుంది, తప్పనిసరిగా చూడండి, చాలా ఎంజాయ్ చేస్తారు. అంటే అప్పట్లో వచ్చిన ఒక ప్రయోగాత్మక సినిమా అయినా సరే మంచి ప్రయోజనాత్మకంగా ఈ సినిమా తీశారని అన్నపూర్ణ వారికి అన్ని వైపుల నుంచి ప్రశంసలు వచ్చాయి. మీరు చూస్తారని ఆశిస్తూ మళ్ళీ
ఇంకొక మంచి సినిమాతో ముచ్చరించడానికి నేను మీ దగ్గరికి వస్తాను. అందక సెలవు. నమస్తే, మీ బాబీ వర్ధన్.